రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నచ్చిన రంగంలో ఉపాధి అవకాశాలు పొందేలా చూసేందుకే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఆవశ్యకత ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ ఒప్పించి యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగిందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలను పొందేందుకు విద్యార్థులతో పాటు మహిళలకు ప్రభుత్వ తరఫున పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మహిళా సంఘాలు ఉపాధి పొందాలన్న ఉద్దేశంతోనే వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల స్కూల్ డ్రెస్లను కుట్టేందుకు అవకాశం కల్పించామని, అందుకు అవసరమైన మిషన్లను కూడా ప్రభుత్వాన్ని ఒప్పించి మంజూరు చేయించానని ఆయన వెల్లడించారు. రానున్న కాలంలో డ్రెస్సులు కుట్టే ధరను కూడా పెంచే అవకాశం ఉంటుందని, పాఠశాలల విద్యార్థులకు మాత్రం నాణ్యమైన స్కూల్ డ్రెస్సులను అందించాలని ఆయన సూచించారు. పట్టణంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన మిషన్లను ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ నర్సింహులు, అధికారిణులు కరుణశ్రీ, మాధవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వినోద్ కుమార్, సుధాకర్ రెడ్డి, బెజుగం రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఏమి ఇబ్బందులు అవుతా ఉన్నాయి మనకు మహిళా సంఘం సభ్యులకు ఈ స్టిచ్చింగ్ అని తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెషినరీ అంతా కూడా ఇప్పించే ఏర్పాటు చేసినాం. రాబోయే రోజుల్లో అనేక వేల మందికి ట్రైనింగ్ ఇప్పించి ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ లేదు కొన్ని కార్పొరేట్ సంస్థల మద్దతుతోటి ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఆత్మస్థైర్యం నింపడానికి, తన కాళ్ళ మీద తాను నిలబడడానికి, వారికి ఏ వృత్తులలో వాళ్ళకు ఆసక్తి ఉందో అది తీసుకొని ఆ వృత్తుల్లో నైపుణ్యం ఇవ్వడానికి అనేక ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఇప్పుడు నిన్న శంకుస్థాపన చేసినాం. మేము చాలా పెద్ద ఎత్తున కొన్ని వేల మందికి విద్యార్థులకు, యువతకు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, 10th క్లాస్ పాస్ అయినా, 12th పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా వాళ్లకు ఏదో ఒక నైపుణ్యం మేము నేర్పియాలి. దాని ద్వారా వాళ్ళు తమ కాళ్ళ మీద తాము నిలబడాలన్న ఒక గొప్ప సంకల్పం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగా అనేక రకాలుగా రేపు భవిష్యత్తులో యువతకు ట్రైనింగ్ ఇవ్వబోతూ ఉన్నాం. వీటిల్లో మహిళా సంఘాలు ఎక్కడ ఇన్వాల్వ్ అవుతా అనుకుంటే వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఖచ్చితంగా ఒక సామూహిక ఎఫర్ట్, కంబైన్డ్ ఎఫర్ట్ తోటి జీవన పరిస్థితులను మెరుగుపరిచే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం కూడా కలిసి తీసుకుంటాము.